ఎన్నేళ్ల నుంచి ఉంటున్నావు ఓ మేడం? 45 40 సంవత్సరాలు. ఏళ్ల నుంచి ఉంటున్నావు. ఆ, ఎన్నేళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు మీకు సొంత ఇల్లు కావాలని చెప్పేసి ఇక్కడ? 40 ఏళ్ళ నుండి. 40 ఏళ్ల నుంచి. 40 ఏళ్ళ నుండి మా పిల్లలు చిన్నగుంటారు. మా పెండ్లి కాకముందు నుండి ఈడే ఉన్నాము. అప్పటి నుండి అయినా మా అమ్మ వాళ్ళు అందరూ మా అత్త వాళ్ళు పోరాటం చేస్తుంటే కానీ వీళ్ళు ఇస్తామంటున్నారు కానీ ఎప్పుడు ఇస్తారో ఏం మాకే అర్థమవుతలేదు. ఇంట్లో బొక్కులు మొత్తం పురుగులు, దోమలు, వాసన, దుమ్ము, రోగాలు ఎన్ని రోజులని బాధపడాలి మేము. కరెంట్ బిల్లు ఉందా అక్కడ? కరెంటు బిల్లు ఉంది బిల్లు కడతారా? బిల్లు కడతాము. ఇన్ని రోజులు నల్ల బిల్లు కట్టినాము. అన్ని అన్ని ఉన్నాయి. రేషన్ ఓటేస్తాం, రేషన్ కార్డు ఉంది, అన్ని ఉన్నాయి. ఇస్తాము అంటారు, వస్తారు, ఓట్లు నాడు వస్తారు. 70 ఇండ్లు ఉన్నాయి కదా, వేయించుకుంటే మేము గెలుస్తాం. గెలిచినాక మళ్ళా వాళ్ళు వెనక్కి పడిపోతారని ఇట్లే వెనక్కి వేస్తూనే ఉన్నారు. ఎప్పుడు మాకు చేసేది వాళ్ళు. ప్రతి ఒక్కరు వచ్చి మీకు ఎప్పుడు ఏదో ఒక ఆశ పెట్టి ఇల్లు ఇప్పిస్తామని చెప్పి ఓట్లు వేపించుకొని పోవడం. ఆశ పెడుతున్నారు, మేము ఇస్తారు కదా, సార్ వాళ్ళు వస్తున్నారు అనేసి పనులు మానుకొని నిలబడుకొని మేము వచ్చి చేస్తారు కదా అని ఆనందం పడుతున్నాం. కానీ ఎవరు వచ్చినా గానీ ఏ పని అయితలేదు. ఊకే ఆనందం పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు, అంతే అంతే జరుగుతుంది. కానీ వాళ్ళైతే ఇయ్యరు. ఎన్నేళ్ళకి సార్ ఇట్లా ఎన్నేళ్ళు చెప్పుకుంటూ పోతారు. మాకి ఒక ఆధారం చూపియండి అంటే రేపు పోదాము అని చెప్పినాడు ముఠా గోపాల్ సార్. మళ్ళీ ఏమైతుందో ఏమో తెలియదు మాకు. రేపు పోదాం అని అన్నాడు, అంతే. ఇప్పుడు అప్లై చేసుకున్నారా మీరు? డబుల్ బెడ్రూమ్ గానీ ఇందిరం ఇండ్లకు గానీ? నేనైనా ఇట్లా ఫైల్ జమ అయింది ఇంట్లో. అన్ని జమ చేసుకొని ఒక్కటి పోగొట్టుకోకున్నట్లు పెట్టుకున్నాం. అన్ని ఉన్నాయి కానీ వాళ్ళైతే ఏం చేస్తారో ఏమో, ఎప్పుడు చేస్తారో ఏమో తెలియదు. ప్రతి ఒక్క అప్లికేషన్ అన్ని పెట్టుకున్నాం. 30 ఏళ్ళ నుంచి ఉన్నాము. నా కొడుకు పెళ్ళయింది, నా బిడ్డకు పెళ్ళయింది, 3 పిల్లలు. ఇన్ని సంవత్సరాలైనా మాకు ఇప్పటికి వచ్చి ఏది లేదు. మాకు 30 ఏళ్ళ నుంచి అడుగుతూనే ఉన్నారు అమ్మ ఇల్లు కావాలని. అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారా? అడుగుతూనే ఉన్నాం. ఇప్పటికి వచ్చి మాకు ఏది చూపించలేదు. చూపిస్తాం అంటున్నారు, ఓట్లు వేపించుకుంటున్నారు, అన్ని చేస్తారు కానీ మాకు ఏది చేస్తలేదు. మామూలు ఏం హామీ ఇస్తున్నారు? ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కానీ రేవంత్ రెడ్డి పాలన కానీ ఓట్ల కోసం వచ్చినప్పుడు మీరు ఇల్లు విషయం అడిగినప్పుడు మీకు ఏం హామీ ఇస్తామని చెప్పారు. ఇప్పటికి వచ్చి ఇలే మాకు. రేషన్ కార్డులు అన్నారు, అవి అయినాయి అనుకో, కానీ ఇల్లు మాత్రం ఇస్తలే మాకు. ఎట్లా ఉండాలి? దోమల్లో, ఈగల్లో, బాత్రూమ్ చూస్తున్నారా ఎట్లా ఉన్నాయో గలీజ్ గా. అట్లానే పోతున్నాం బాత్రూమ్ కి. రోడ్డు మీదకి ఉన్నాం. మరి మాకు ఒక దారైనా చూపించాలి కదా సార్. మాకు మరి ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా ఏందో తెలుస్తలే మాకు. అది ఇస్తామా ఇయ్యమని ఒక మాట చెప్పాలి కదా మాకు. అది చెప్పట్లేదు. ఇస్తాం అంటున్నారు కానీ ఎక్కడ ఇస్తారు ఏంది కూడా మాకు తెలుస్తలేదు. మళ్ళా వానలు వస్తే వానకు తడుతున్నాం, ఎండొస్తే ఎండకి ఇదవుతున్నాం. మరి ఎట్లా మరి మా పరిస్థితి ఎట్లా బతకాలి? మేము ఎట్లా ఉండాలి? పిల్లలకి అయిపోయినాయి. ఈ అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు పెళ్లికి. నేను జిహెచ్ఎంసీలో చేస్తాను. 30 ఏళ్ళు. అవును, 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాము. పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాము. మాకు అసలు ఈ గుడిసెలు ఉండగా నుంచి ఇక్కడ ఇల్లులు కట్టించారు బాగానే. ఇక్కడ దానికంటే మేము రోడ్డుకు ఉన్నాం కదా, మమ్మల్ని వదిలేసి అక్కడ కట్టించారు. దాటిపోయి మరి కట్టించారు. మరి దానికి ఏమంటారు? ఆయన మా దయ చూపి మాకు ఒక దారి చేస్తే, మాకు ఇల్లు ఇస్తే మాకు సంతోషంగా ఉంటాం.